నిస్సిగ్గుగా రాజీనామా చేయి. పచ్చి అవకాశవాది కడియం ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. కుట్రలు కుతంత్రాలు చేసి అధిష్టానానికి తప్పుడు సమాచారం అందిస్తూ నీచమైన రాజకీయాలు చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని, కనీస నైతికత వయస్సుపై గౌరవం ఉంటే ముందుగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత ఏ పార్టీలోనైనా చేరాలని కడియం శ్రీహరికి మాజీ చీఫ్ విప్ హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. నిత్యం నీతులు చెప్పే శ్రీహరి కనీసం ఈసారైనా పాటించాలని సూచించారు. ఏ పార్టీలో ఉన్నా స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఆ పార్టీలో తనకన్నా ముందున్న నాయకులను, కార్యకర్తలను అణచివేసి అహంకారపూరితంగా వ్యవహరించిన కుట్రలు అనేకం ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు ఆ పార్టీ నేత చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసి అనేక పదవులు అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నా, నాయనా శ్రీహరి గారు, నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో, అణచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశువు చేసిన ఉన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏళ్ళు వచ్చినాయి, నీకు సుమారు 75 ఏళ్ళలో దానికి వచ్చినావు. ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ స్వార్థం కోసము, నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను అణచివేస్తూ అహంకారపూరితంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదగకుండా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైన చరిత్ర నీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి, నీ నీచమైన చరిత్రను మర్చిపోయి, నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి, నీ అహంకార చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీ ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు, మేము ఇరువురం వచ్చినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చిండ్రు జిల్లా అధ్యక్షునిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం, తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో, అదే కుట్రలతో, అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమయ్యేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా? ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాకు అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు. నీ 40 ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని, అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం
కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే ఎన్ని పదవులు ఉంటే అన్నింటినీ అనుభవించిన చరిత్ర కడియం శ్రీహరిదంటూ పార్టీ అన్ని పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే ద్రోహం చేసే చరిత్ర కడియం శ్రీహరిదంటూ విమర్శించారు. ఇప్పటి నుంచి శ్రీహరి రాజకీయ విలువలు నిజాయితీ అంటూ నీతులు చెప్పటం మానుకోవాలని సూచించారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయ్యా, పార్టీ పెట్టిన కాంచి మేము ఇక్కడే ఉన్నాం. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో, ఉమ్మడి జిల్లాకే మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా. మీరు ఇంత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, కాలు విరిగి మంచాన పడ్డప్పుడు, తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీహరి గారు? ఇది కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ జర్నీ కూడా చేయలేదు మీరు కేసీఆర్ గారితో. 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు. ఉప ముఖ్యమంత్రిగా, 2 సార్లు శాసనమండలి సభ్యులుగా, పార్లమెంటు సభ్యుడిగా, మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రమంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీగా గెలిపించారు. ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిల్లో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో 10 మంది రాలేదు. ఇలా మీరు పోతే మీతో 10 మంది కూడా పోరు. కానీ నిత్యం విలువల గురించి మాట్లాడో ఇక బంద్ పెట్టాలి. మీరే పెద్ద పునీతులైన్లు, చుట్టూన్నోళ్ళు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా ఇది అసలు కరెక్ట్ కాదు. ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ప్రత్యేక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పనిలో దింపిండు. వారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకు పోయేటువంటి కార్యక్రమం 31 నాడు సత్యసాయి ఫంక్షన్ హాల్లో పార్లమెంటరీ మీటింగ్. 1 తారీఖు నాడు ఆయన నార్త్ ఈస్ట్ వాస్తు బాగుంటుంది వారి బిడ్డ గెలుపు కోసం అని చెప్పి ఆయన భూపాలపల్లి నుంచి పరకాల నుంచి ఆయన 1 తారీఖు నాడు ప్రచారమే ప్రారంభం పెట్టుకున్నాడు. తెల్లారిసరికి అభ్యర్థి లేరు, వారి తండ్రి గారు కడియం శ్రీహరి గారు లేరు. నేను మీ ద్వారా నేను అడగదలుచుకున్నాను, మీ వయసు తగ్గ మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి. మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే నేను కూడా 32 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయాలు ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థితో ప్రకటించిన తర్వాత అసలు 10 ఏళ్ల కాలంలో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్, ఆనాటి తెలుగుదేశం, ఈనాటి మధ్యలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి 10 ఏళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా? ఒక్క నాయకుడు అన్నాడా మీకు వచ్చిన అవకాశాలు? ఒక అభ్యర్థిత్వాన్ని అది ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో, మంత్రినో ఒక అవకాశం, ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే 100 మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే అవకాశాలు, కోల్పోతేనే ఒకరికి అవకాశం వస్తుందండి. ఇవాళ వరంగల్లో ఎంతోమంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల, మీకు అవకాశాలు చిక్కడం వల్ల. ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం 75 ఏళ్ల వయసులో ఇది మీకు తగునా శ్రీహరి గారు? ఈ ధర్మమేనా? ఇది న్యాయమేనా? ఆపదలున్న పార్టీని మీలాంటి అనుభవజ్ఞులు ఆపదలున్న పార్టీకి ఇలా కేసీఆర్ గారు మంచాన పట్టేటువంటి సందర్భంగా
మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఓదార్పియాల్సినటువంటి మీ పెద్దరికం ఇంత చిన్నపుచ్చుకునే చిల్లర నిర్ణయం చేస్తుందా? ఇది సరైనది కాదు. వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి మా వినయ్ భాస్కర్ గారు డిమాండ్ చేసినట్టు. ఖచ్చితంగా పెట్టిన తర్వాతనే తాను ఏ పార్టీలో పోతే తన ఇష్టం పోతే పోవచ్చు, కానీ